ఓం నమ శివాయ. కార్తీక మాసంలో రెండవ రోజు రెండవ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ఒకానొక రాజ్యంలో ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి లేక ఒక కుమార్తె, ఆమె పేరు నిష్ఠుర. ఊర్లో పూజాది కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చిన డబ్బుతో ఆ నిష్ఠురని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. యవ్వనంలోకి ప్రవేశించిన ఆ నిష్ఠుర ఓ అందమైన సౌందర్య శిల్పంలా తయారయ్యింది. ఆమె అందచందాల గురించి ఊరిలో వారందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ నిష్ఠుర ఎంత అందమైనదో అంత కఠినమైనది. ఇతరుల పట్ల ఆమె చాలా కటువుగా ఉండేది. అందుకని ఊర్లో వాళ్ళందరూ కూడా ఏమని కర్కశ అని అంటూ ఉండేవారు. ఆమె అందానికి దాసులు అయిన వాళ్ళందరూ కూడా ఆమె ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉండేవారు. ఇతరులను ఆకర్షించే అందం తనకి ఉందని ఆమె కూడా ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో పరపురుషుల పరిచయాలు కూడా పెరుగుతూ ఉండేవి. తన కూతురు గురించి 10 మంది 10 రకాలుగా అనుకోవడంతో ఆ బ్రాహ్మణుడు ఆ కుమార్తెకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపించాడు. అలా మిత్రశర్మ అనే యువకుడికి కర్కశను ఇచ్చి వివాహం జరిపించాడు ఆ బ్రాహ్మణుడు. ఆ మిత్రవర్మ చాలా ఆరోగ్యవంతుడు, చాలా బలవంతుడు, చాలా అందగాడు, అంతేకాకుండా చాలా గుణవంతుడు, అంతేకాకుండా చాలా శాంత స్వభావం కలిగిన వాడు. అందువలన ఆ కర్కశ స్వభావంలో మార్పు వస్తుంది అని ఆ బ్రాహ్మణుడు అనుకున్నాడు. మిత్రవర్మ తల్లిదండ్రులు ఆ కర్కశను తన కూతురి వలె ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్లే అయినప్పటికీ ఆ కర్కశ ఆ స్వభావంలో మాత్రం మార్పు అయితే ఏమీ రాలేదు. ఊళ్ళో తన తండ్రికి ఉన్న పేరు ప్రతిష్టల గురించి కానీ, భర్త యొక్క కుటుంబ గౌరవం గురించి కానీ ఏమాత్రం ఆలోచించలేదు ఆ కర్కశ. తన మనసుకు నచ్చినట్లుగా ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. ఊళ్ళో తన కుటుంబానికి గల పరువుని గురించి ఆలోచించి ఆ మిత్రవర్మ ఆ కర్కశని ఏమీ కూడా అనకుండా సహిస్తూ ఉండేవాడు. సహనం నశించినప్పుడు మాత్రం కొంచెంగా మందలిస్తూ ఉండేవాడు. కొడుకు కోడల విషయంలో తలదూరిస్తే గొడవలు పెద్దవవుతాయనే ఉద్దేశంతో అత్తమామలిద్దరూ కూడా భరిస్తూ ఉండేవారు. ఇది కర్కశ మరింత అలుసుగా తీసుకుంది. కర్కశ ధోరణి శృతి మించుతూ ఉంది. అయితే అప్పటికే మిత్రవర్మ గౌరవ మర్యాదలని కూడా మట్టిలో కలిసిపోయాయి. అయినా నిస్సహాయకుడిగా చూస్తూ ఉండిపోయాడు. అయినా అతను తనకి అడ్డుగా ఉన్నాడని విషయం పట్ల పరపురుషులు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండేవారు. దాంతో ఆమె భర్తని అడ్డు తొలగించడమే మార్గం అని చెప్పి భావించింది. ఒకరోజు రాత్రి అతను గాఢ నిద్రలో ఉండంగా ఆమె తనను హతమార్చింది. ఆ శవాన్ని పొలిమేరలో ఉన్న ఒక బావిలో పడివేసింది. ఏమీ తెలియనట్టుగా అక్కడ నుంచి తిరిగి వచ్చేసింది. మిత్రవర్మ తల్లిదండ్రులు విషయాన్నంతా కూడా గ్రహించి చాలా బాధపడ్డారు. కర్కశకు పరపురుషుల అండదండలు ఉండడం వల్ల ఆమెను ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. తమ కొడుకు లేని చోట వాళ్ళు ఉండలేక ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నారు. కర్కశకు కనపడకుండా చాటుగా ఆ ఊరు నుంచి వెళ్ళిపోయారు. ఇంతకాలంగా తనని అదుపులో పెట్టాలి అనుకున్న భర్త లేడు, అత్తమామలు లేరు. అందువలన తాను ఏమి చేసినా అడిగేవారు లేరు అని చెప్పి భావించింది. అప్పటి నుండి మరింత స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. కర్కశ వైఖరి గురించి కొంతమంది చాటుగా గుసగుసలాడుతూ ఉంటే మరికొందరు మాత్రం ముఖమునే గట్టిగా అడిగేవారు. అయితే తనకి గల అండదండలతో అందరినీ కూడా భయపెడుతూ ఉండేది. ఆమె కారణంగా మిగతా స్త్రీలందరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. అలా కర్కశ అడ్డు అదుపు లేని జీవితాన్ని ప్రారంభించింది. అలా కర్కశ అడ్డు అదుపు లేని జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. వయస్సు ఇంద్రధనస్సు వంటిది. అలా చూసుకుని మురిసిపోయేలోగా మాయమైపోతుంది. అలా కర్కశకు వయస్సు మీద పడింది. వయసులో చేసిన తప్పు పనులకు కారణంగా అనారోగ్యం వచ్చింది. కర్కశ వయస్సు చూసి వెంటబడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆమె కనిపిస్తే ఏం సహాయం అడుగుతుందో అని తప్పించుకొని తిరగడం మొదలుపెట్టారు. ఆమె ప్రవర్తన మంచిది కాదు అని ఊరంతా తెలిసిపోవడం వల్ల ఆమెకు ఎవరూ కూడా సహకరించలేదు, ఎవరూ కూడా ఆదరించలేదు.
ఆపదలో పిలిస్తే పలికేవారు లేక ఆ ఊర్లో కర్కశ ఒంటరి జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది. తన శరీరము సహకరించక, ఊర్లో వాళ్ళెవరూ కూడా సహకరించక నానా ఇబ్బందులు పడుతూ రోజులు గడుపుతూ ఉంటుంది. చివరికి పలకరించేవారు కూడా ఎవరూ కూడా లేక చివరి శ్వాసను విడిచింది. యవ్వన గర్వంతో, అందగత్తినే అహంకారంతో మిడిచిపడిన కర్కశ చనిపోయిన తర్వాత చివరికి నరకానికి చేరుకుంది. భూలోకంలో విచ్చలవిడిగా తిరిగి అనేక పాపాలు చేసినందుకు, భర్తను చంపినందుకు, అత్తమామలను కష్టపెట్టినందుకు ఆ యమధర్మరాజు నరకంలో అనేక శిక్షలు కూడా విధిస్తాడు. ఆ శిక్షలను కర్కశ అతి కష్టం మీద అనుభవిస్తూ ఉంటుంది. చేసుకున్నంత వారికి చేసుకున్నంత అని ఎందుకు అంటారో ఆమెకు అర్థమైంది. అలా నరకంలో అన్ని శిక్షలను అనుభవించిన ఆ కర్కశ తన పాపాలకు ఫలితంగా ఒక కుక్కలాగా జన్మిస్తుంది. వీధి కుక్కలాగా తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటి సమీపంలో చెట్టు కింద పడుకునేది. ఆ రోజు ఏదైనా దొరికితే తినడం, లేదంటే లేదు. ఏమీ దొరకని రోజున నీరసించి వచ్చి ఆ చెట్టు కింద పడుకునేది. అలా ఒకరోజు నీరసించి చెట్టు కింద పడుకొని ఉన్న సమయంలో ఆ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడు కొంచెం ఆహారం తీసుకొని వచ్చి దాని ముందు ఉంచుతాడు. ఆ బ్రాహ్మణుడు తెచ్చిన ఆహారాన్ని కుక్క గబగబా తింటుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడ నుండి వెనుతిరిగి వెళుతూ ఉండగా కుక్క ఏడుపు వినిపిస్తుంది. ఆ కుక్క మనిషి మాదిరిగా రోదిస్తూ ఉండడం ఆయనకు విచిత్రంగా అనిపించింది. తన కళ్ళను తానే నమ్మలేకపోతూ ఆ కుక్క దగ్గరకు వెళతాడు. ఓ బ్రాహ్మణుడా, ఈ కుక్క జన్మ నుంచి నాకు విముక్తిని ప్రసాదించు, నేను చేసిన పాపముల నుండి నాకు విముక్తిని ప్రసాదించు అని కుక్క అడుగుతుంది. ఒక కుక్క మనిషిలాగా మాట్లాడడం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ బ్రాహ్మణుడు అదే విషయాన్ని కుక్క దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు ఆ కుక్క రూపంలో ఉన్న కర్కశ, ఓ బ్రాహ్మణుడా, నేను 14 జన్మల కిందట ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిని. ఆ జన్మలో నేను చేసిన పాపాలకు ఫలితంగా నరకంలో అనేక శిక్షలు కూడా అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా 14 జన్మలు ఎత్తాను. ఇది 15వ జన్మ. అయితే ఈ విషయాలన్నీ ఇంతకుముందు నాకు గుర్తు లేవు. నువ్వు పెట్టిన ఆహారాన్ని తిన్న తర్వాతే పూర్వ జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. ఒక కుక్కకి పూర్వజన్మ గుర్తుకు రావడం, 14 జన్మల కిందట తాను ఎవరో చెప్పగలగడం, ఇది ఎంతయూ కూడా ఆ బ్రాహ్మణుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులకు గల కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక విషయం అర్థమైంది. హఠాత్తుగా నాకు పూర్వజన్మ గురించి జరిగిన విషయాలు ఎలా తెలిసాయి, అందులకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించింది ఆ కుక్క. తాను చేసిన సోమవార వ్రతం ఆ ఫలితం కారణం వల్ల నీకు గతమంతా గుర్తుకు వచ్చింది అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. నేను నియమనిష్టలు కలిగిన ఒక బ్రాహ్మణుడిని. ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాను. భగవంతుని ఆరాధన చేయకుండా ఆహారం నేను తీసుకోను. నేను ఇప్పుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. కార్తీక సోమవార వ్రతం ఆచరించడం చాలా విశిష్టమైనది. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి. ముందుగా జీవరాశులకు ఆహారాన్ని అందించి ఆ తర్వాతనే వీరు భోజనం చేయవలసి ఉంటుంది. ఈరోజు సోమవారం వ్రతాన్ని ముగించి ముందుగా ఆ ప్రసాదాన్ని తీసుకుని వచ్చి నీకు అందించడం జరిగింది. ఆ వ్రతానికి కలిగిన మహిమ కారణం చేతనే నీకు గత జన్మలు కూడా గుర్తుకు వచ్చాయి, మాట్లాడే శక్తి వచ్చింది అని కూడా చెబుతాడు. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, నీవు చేసిన మేలు నేను ఎన్నటికీ కూడా మరువలేను. అయితే ఇప్పటి వరకు నేను పడిన బాధ వేరు. గత స్మృతులు తెలిసిన కారణం వలన ఇక పడే బాధ అత్యంత కఠినంగా ఉంటుంది. అందువలన నన్ను ఈ కుక్క జన్మ నుంచి విముక్తి చేయవలసిందిగా ప్రాధేయపడుతుంది. ఆ బ్రాహ్మణుడు అక్కడి వరకు కూడా అనేక సోమవార వ్రతాలని ఆచరించాడు. కుక్క బాధ చూడలేక ఒకరోజు సోమవార వ్రతం ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోస్తాడు.
దాంతో ఆ కుక్క ఆ జన్మ నుండి విముక్తిని పొంది దివ్య శరీరాన్ని ధరించి కైలాసమునకు చేరుకుంటుంది. ఓం నమః శివాయ.